ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి సంవత్సర కాలం అవుతున్నా కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు గాల్లో కలిపేశారని కార్మిక సంఘం తరఫున ఆందోళన బాటపట్టారు. ఏలూరులోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామన్న హామీని నెరవేర్చలేదని మండిపడుతున్నారు. ఉచిత ఇసుక పథకం అమలుకు నోచుకోక తమకు ఉపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఏలూరు నుంచి అందిస్తారు. నిర్మాణ రంగ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటూ కూడా లేబర్ ఆఫీస్ వద్ద కూడా కార్మికులకు సంబంధించి ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఆందోళన బాటపట్టారో ఇక్కడ నుండి వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తవుతుంది, ప్రధానంగా ఇప్పుడు ఆందోళన బాటపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఏంటి అసలు మీ డిమాండ్స్? కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి సంవత్సరం కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఈ భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా రమారమిగా రిజిస్టర్ అయి ఉన్నటువంటి కార్మికులు 30 లక్షల పైన ఉన్నారు. రిజిస్టర్డ్ కానటువంటి వాళ్ళు ఇంకా లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళని రిజిస్టర్ చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. లేబర్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేసి ఎవరైతే రిజిస్టర్డ్ కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిజిస్టర్డ్ పొందే విధంగా వాళ్ళు చూడవలసినటువంటి బాధ్యత ఉంది. కానీ ఈ యొక్క సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు, ఆ బోర్డులో ఉన్నటువంటి డబ్బులు కార్మికుల యొక్క నిర్మాణం చేస్తున్నప్పుడు బిల్డింగ్కి సంబంధించిన సెస్ 1% సెస్ రూపంలో వసూలు చేసేటటువంటి డబ్బులు ప్రభుత్వం వాళ్ళ ఖజానాలో ఇచ్చే డబ్బులు కాదు. ఈ యొక్క కార్మికుల యొక్క నిర్మాణం నుంచి వచ్చేటటువంటి డబ్బులు ఏతున్నాయో ఆ డబ్బులు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల అవసరాల కోసమే ఉపయోగించాలి అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గతంలో వ్యాఖ్యం చేసినటువంటి సందర్భం ఉంది. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వం రాకముందే చెప్పింది, గెలిచే ముందే ఏమని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ బోర్డును పునరుద్ధరించి ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని. ఇప్పటికీ అసలు బోర్డే పునరుద్ధరించలేదు. సంవత్సరం అయిపోయింది. వాళ్ళ వ్యక్తిగత బీమాలు ఇవన్నీ పెట్టుకుంటే కూడాను మాకంటూ ప్రత్యేకించి ఒక భవన నిర్మాణ కార్మికులు ప్రత్యేకించి ఒక బోర్డు ఉంది. బోర్డులోని సాధారణ మరణాలకి, యాక్సిడెంట్ మరణాలకి కూడాను సంక్షేమ పథకం ఉంది. ఆ బోర్డుని తీసేసి ఏ ఇస్తామన్నారు. కనీసం ఇప్పుడు బోర్డును పునరుద్ధరించి ఇప్పటికైనా మా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఇంతవరకు ఉచిత ఇసుక అమలు చేసింది ఎక్కడ? ఉచిత ఇసుక అంటున్నారు కానీ అది ఎక్కడికే రావట్లా. అది ఎక్కడెక్కడ ఏ రకంగా రూపాన్ని వెళ్ళాలో అదే ప్రకారంగా వెళ్ళిపోతుంది. మాకు ఆ ఉచిత ఇసుక కూడా మామూలుగా మాకు ఇబ్బంది లేకుండా ఉంటే మాకు పని ద్వారా ఇబ్బందులు పడేవాళ్ళం కాదు కదా. ఆ ఇసుక మామూలుగా పూర్తిగా మాకు అందించిన రోజున మాకు కూడా పూర్తి పనులు కలుస్తాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ప్రధానంగా చూస్తే కనుక కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తుంది కానీ తమకు ఇస్తానటువంటి సంక్షేమ పథకాలు కూడా అమలు పరుస్తారు. ప్రధానంగా తాము కోరుకునే డిమాండ్ ఒకటే, సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం రాగానే పునరుద్ధరిస్తామన్నటువంటి బోర్డు విషయంలో కూడా పూర్తిగా మేనమేషాలు లెక్కిస్తున్నారని చెప్పి కార్మికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోల్చుకుంటే కనుక చూస్తే ఇప్పుడు ప్రధానంగా వారంలో కూడా 3-4 రోజులు కూడా కార్మికులకు పని దొరకలేదు. ఉచిత ఇసుక పథకం కూడా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవట్లేదని చెప్పి వీరు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఫస్ట్ కూడా కనబడుతుంది.